నల్గొండ పట్టణంలో తెలంగాణ విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన నూతన విశ్వకర్మ మన్మయ సంఘం అధ్యక్షుడిగా చొల్లేటి రమేష్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నల్గొండ పట్టణంలో తెలంగాణ విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన నూతన విశ్వకర్మ మన్మయ సంఘం అధ్యక్షులుగా చొల్లేటి రమేష్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు చొల్లేటి రమేష్ మాట్లాడుతూ కమ్మరి వడ్రంగి వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వారికి అందే విధంగా తాను కృషి చేస్తానని, సంఘం బలోపేతానికి నిరంతరం పాటుపడతానని తెలియజేశారు. మన్మయ సంఘం సభ్యులకు ఎలాంటి ఆపద వాటిల్లినా తాను ముందుండి సమస్యలను పరిష్కరిస్తానని సభాముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా మన్మయ సంఘంలో పోలోజు శివకుమార్, గుంటూజు వెంకటాచారి, జయచారి, ఈశ్వరాచార్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు కె గణేశ్చారి, రాష్ట్ర అధ్యక్షుడు సంకోజు కృష్ణమూర్తి, కాసోజు విశ్వనాథాచారి, గుంటోజు బ్రహ్మచారి, కాసోజు శంకరాచారి, జంగాచారి తదితరులు పాల్గొన్నారు. కమిటీకి తెలంగాణ రాష్ట్ర మనుమయ కమ్మరి వడ్రంగులు అందరి తరఫున వారికి అభినందనలు, శుభాకాంక్షలు. ఇప్పుడు కమిటీ ప్రకటించడం జరిగింది. ఈ యొక్క స్వర్ణకార సంఘాల ఫెడరేషన్ జరుగుతున్న ముఖ్య సమావేశాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో మరి మన పరిస్థితి ఏంటి అని ఆలోచన చేయవలసిన అవసరం వచ్చింది మన పెద్దలకు. మరి ఆనాడు మన వాళ్ళకు కూడా వస్తున్నటువంటి ఇబ్బందులు, అటుపోతే నిజామాబాద్ బోధన్ కానీ, ఇటు వరంగల్ కానీ, అక్కడ ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, మిగతా జిల్లాలలో ఇటు భద్రాచలం కానీ మనకు కూడా కొంత కర్ర సమస్యలు ఉన్నాయి. ఈ కర్ర తేగుడ్డు దొంగదని, జీరో గుడ్డు వస్తుందని, మరి దాని మీద ఇప్పటికీ పెద్దలు ఇంతకుముందు కూడా మాట్లాడారు. జీరో గుడ్డు వస్తుందని ఎంతో బాధ పెట్టడం, మిషన్లు గుంజుకోకపోవడం. నిర్వహించడంలో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లా మండలాలకి అందరూ చేసి రాష్ట్ర నాయకులు సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. దీనిలో భాగంగా నన్ను నల్గొండ జిల్లా మన్మయ సంఘ జిల్లా అధ్యక్షులు ఎన్నుకున్నందుకు ప్రతి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర అందరికీ నా మీద నమ్మకంతో ఇచ్చినందుకు వాళ్ళ నమ్మకాన్ని మంచిగా గ్రామ స్థాయి నుంచి మా రాష్ట్ర స్థాయి దాకా తిరిగి గుర్తింపు తెచ్చుకుంటామని, అలాగే మన మన్మయులకు ఎలాంటి సహాయకాలు ఉన్నా ఏమంటే స్పందించి దాన్ని సాల్వ్ చేసే విధంగా పరిస్థితులని అధ్యక్ష పదవి రాష్ట్ర విశ్వనాథన్ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమాచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కమిటీ తుంగూరు కృష్ణమాచారి, సైదాచారి, మరి మండల అధ్యక్షులు, కార్యదర్శులు 31 మండలాల నుంచి వచ్చినటువంటి సభ్యుల ముందు మరి అలా ఏకగ్రీవంగా నూతనంగా మన్మయ సంఘం జిల్లా కమిటీ వేయడం జరిగింది. దానికి నూతనంగా అధ్యక్షులుగా చొల్లేటి రమేష్ చారి, మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా గుంటూరు వెంకటాచారి, మరి కోశాధికారిగా కేతపల్లి జయజయాచారి, మరి అదేవిధంగా మిర్యాలగూడెం నుంచి ఉపాధ్యక్షునిగా నిశనగంట్ల ఈశ్వరాచారి, మరి దానికి గాను సహాయ కార్యదర్శిగా శంకర్, తుంగతుర్తి శంకర్ గారిని, మరి ప్రచార కార్యదర్శిగా మన పోలోజు శివకుమార్ గారిని ప్రకటించడం జరిగింది. వీరు ముందు అన్ని మండలాలు, ఈ 31 మండలాలు తిరిగి మరి నూతనంగా మళ్ళీ మండల కమిటీలు కూడా వేయాలి. మరి ఆ కమిటీలు వేసి జిల్లా మహాసభ